హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ముఖ్యంగా కువైట్కి సంబంధించినటువంటి రెండు విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాస్త చివరి వరకు అయితే చూడండి. ముందుగా కువైట్లో ఉన్నటువంటి బంగారం యొక్క ధరలు కనుక చూసుకున్నట్లయితే కనుక 24 క్యారెట్ 1 గ్రాము 33 దినార్ల 20 పైసలు అయితే పడుతుంది. అదే కనుక మీరు 10 గ్రాములు కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక 332 దినార్లుగా ఉంది. ఇక 22 క్యారెట్ యొక్క 1 గ్రాము కనుక చూసుకున్నట్లయితే కనుక 30 దినార్ల 46 పైసలుగా ఉంది. అదే 10 గ్రాములు కనుక తీసుకోవాలి అనుకున్నట్లయితే కనుక 304 దినార్ల 60 పైసలు పడుతుంది. ఇక 18 క్యారెట్ యొక్క 1 గ్రాము గన చూసుకున్నట్లయితే గన 24 దినార్ల 90 పైసలుగా ఉంది. అదే గన మీరు 10 గ్రాములు తీసుకోవాలి అనుకున్నట్లయితే గన 249 దినార్లు అయితే పడుతుంది. 18 క్యారెట్ యొక్క గోల్డ్ నిన్నటితో గన పోల్చుకున్నట్లయితే గన 18 క్యారెట్ 22 క్యారెట్ అదేవిధంగా 24 క్యారెట్ యొక్క బంగారం యొక్క ధర 2 దినార్లు అయితే తగ్గడం అయితే జరిగింది. ఇక రీసెంట్గా చూసుకున్నట్లయితే జస్ట్ 1 వీక్ బ్యాక్ క్రితం ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక పని మనిషి రూమ్లోకి వెళ్ళి ఏకంగా ఊరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది ఒక వారం క్రితం. ఇప్పుడు రీసెంట్గా మన కడప జిల్లాకు చెందినటువంటి ఒక ఆయన పేరు వచ్చేసి సుబ్బరాయుడు. ఈ అన్న కూడా మరి ఏ టెన్షన్స్ వల్ల ఇలా చేశాడో తెలియదు, కానీ కువైట్ వాళ్ళు పెట్టినటువంటి మెంటల్ టెన్షనా లేకపోతే కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టినటువంటి మెంటల్ టెన్షనో తెలియదు, కానీ ఏకంగా తను రూమ్లోకి వెళ్ళి ఊరి వేసుకుని మరి ప్రాణాలు అయితే తీసుకున్నాడు. ఇక్కడ ఎక్కువగా చూసినట్లయితే కనుక మేము కాలేజెస్ దగ్గర స్కూళ్ళ దగ్గర డిస్కషన్ చేసినప్పుడు ఎక్కువ కంప్లైంట్ వస్తుందల్లా మన ఇండియాలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని. కొంతమంది అన్నదమ్ములు సరిగ్గా ఉండడం లేదు, కొంతమంది అక్క చెల్లెలు సరిగ్గా ఉండడం లేదు, అమ్మ నాన్న భార్య ఇలా ప్రతి ఒక్క మెంటల్ టెన్షన్స్ వల్ల తట్టుకోలేక మన వాళ్ళు ఈ విధంగా ఊరి అయితే వేసుకుంటూ ఉన్నారు. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే రీసెంట్గా ఒక వ్యక్తిని కలిసినప్పుడు కాలేజీలో కాస్త వినండి ఇది కూడా. ఆయన ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళ అమ్మ నాన్న లేరని చెప్పేసి ఏకంగా వాళ్ళ చెల్లిని మంచిగా చదివించాడంట, అన్నీ చేశాడట. ఇప్పుడు పెళ్లి చేస్తానంటే మాత్రం అమ్మాయి ఒప్పుకోవడం లేదట. దాదాపుగా 4-5 సంవత్సరాల నుండి వాళ్ళ చెల్లికి పెళ్లి చేయాలని చెప్పి ఇతనేమో ట్రై చేస్తున్నాడు, వాళ్ళ చెల్లెలేమో వద్దంటుంది. ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అమ్మ నాన్నే గన ఉంటే గన ఇప్పుడు వాళ్ళ చెల్లికి పెళ్లి చేసేవాడు కదా. వీడు చూడండి డబ్బు ఎక్కడ ఖర్చు అవుతుందో ఎక్కడ కట్టం ఇవ్వబడుతుందో అని చెప్పేసి వీడు పెళ్లి చేయలేదని చెప్పేసి ఇప్పుడు వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇతన్నే తిట్టడం అయితే మొదలు పెట్టారట. తను మాటలు పడడమే కాకుండా తన బిడ్డలు కూడా మాటలు పడవలసి వస్తుంది. ఇక లైఫ్ అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అసలు ఈ లైఫే వద్దని చెప్పేసి ఆయన కాలేజ్ దగ్గర అంటూ ఉంటే చాలా బాధ అయితే వేసింది ఇక్కడ. అందుకని చెప్పేసి ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నట్లయితే కనుక అన్నదమ్ములు సక్రమైనటువంటి వాళ్ళు కాదు, పిల్లలు సక్రమైనటువంటి వాళ్ళు కానప్పుడు వదిలి పారేసి ప్రశాంతంగా ఒక 2-3 సంవత్సరాల పాటు మీ దగ్గర డబ్బులు ఉంచుకొని పిల్లల పేరు మీద వేసేసి హ్యాపీగా ఎక్కడో చోట పోయి బ్రతకండి బ్రదర్. అంతేగాని ఈ విధంగా మీరు ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతులు కాదు. కువైట్లోనే కాదు, ఖతర్లో కూడా రీసెంట్గా ఒక వ్యక్తి అలాగే ప్రాణాలు తీసుకున్నాడు. ఇలా ఎక్కడ చూసినా కూడా మన వాళ్ళు ప్రాణాలు తీసుకోవడానికి మెయిన్ కారణం వీళ్ళు పెడుతున్నటువంటి మెంటల్ టెన్షన్ ఏమో, కానీ ఇండియాలో వాళ్ళు పెడుతున్నటువంటి మెంటల్ టెన్షన్ ఎక్కువగా ఉంది ఇక్కడ. అందుకని చెప్పేసి ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కాస్త ఆలోచన చేయండి. అదేవిధంగా ఖతర్లో కానీ కువైట్లో కానీ పనిచేస్తున్నటువంటి వాళ్ళు దయచేసి ఇటువంటి పనికిమాలినటువంటి చర్యలు అయితే చేయకండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.